ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు ప్రణామాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తి రామోపాధ్యాయ. తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము. తెలుగు అనుకృతి వేద వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజము కూచిపూడి. విశుద్ధ భగవద్గీత 18వ అధ్యాయం. 17వ అధ్యాయంలో తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే అశ్రద్ధతో ఏం చేసినా అది వ్యర్థమే. అది ఇప్పుడు కానీ తర్వాత కానీ ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ లాభకారి కాదు, ప్రయోజనకారి కాదు, నిష్ప్రయోజనం అవుతుంది, నిరర్థకమవుతుంది, వ్యర్థమైపోతుంది. ఏదా అశ్రద్ధ ఏమైనా చేయండి, యజ్ఞము దానము తపస్సు ఏమైనా చేయండి, చివరికి త్యాగం కూడా రకరకాల త్యాగాలు ఉంటాయి. త్యాగంలో కూడా తామసిక రాజసిక త్యాగం చేస్తున్నాం, తామసికంగా రాజసికంగా సాత్వికంగా. ఏం చేసినా శ్రద్ధ ఉండాలి, అర్థం ఉండాలి, సాత్వికంగా ఉండాలి, ప్రయోజనం ఉండాలి, చివరికి స్వార్థం లేకుండా ఉండాలి, నిస్వార్థం ఉండాలి, నిష్కామ కర్మయే. త్యాగభావన ఉండాలి కానీ కర్తవ్య భావనతో త్యాగం చేయాలి. త్యాగం చేయవలసిందే, అది నాది కాదు, ఇదన్న మమ అనే భావన. అప్పుడే మనం అర్థమవుతుంది. త్యాగం చేస్తున్నాం, ఏం త్యాగం చేస్తున్నాం? చేయకుండా భ్రమణ వల్ల త్యాగం చేస్తాం. అది ఏం త్యాగం చేస్తాం అంటే చేయవలసిన కర్మలు చేయకుండా ఉంటాం. కర్మలు చేయకుండా త్యాగం చేయడం కూడా త్యాగం అనుకుంటున్నాం, పని చేయకపోవడం కూడా త్యాగం అనుకుంటున్నాం. కర్మ చేయాల్సిందే, అక్కడ చేయవలసిందే, తినవలసిందే, త్రాగవలసిందే, పడుకోవాల్సిందే, విశ్రాంతి తీసుకోవాల్సిందే. ఆయన చేయం, మూర్ఖత్వం. కొన్ని త్యాగాలు చేస్తాం, నిద్ర త్యాగం చేస్తాం, ఆకలి ఆహారం త్యాగం చేస్తాం, అలసట త్యాగం. విశ్రాంతి తీసుకోము, త్యాగం అనుకుంటాం, పుణ్యం అనుకుంటాం. శరీరం అలసిపోతుంది, నొప్పులు వస్తున్నాయి అని పరిగెత్తుతాం. మెచ్చుకోవాలి, అందరూ మెచ్చుకోవాలి, మంచి అనిపించుకోవాలి, నన్ను ఎవరు తిట్టకూడదు, మంచివాడు అనిపించుకోవాలి. ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఎవరైనా? ఈ పని చేస్తే తర్వాత తిట్టుకుంటారు, బాధపడతారు. శరీరం నొప్పులున్నాయి, బాధలున్నాయి, నిద్ర వస్తుంది, అలసట ఉంది, నీరసం ఉంది, బాధలు, తలనొప్పి ఉంది, కడుపు నొప్పి ఉంది, అన్ని ఉన్నాయి అనుకుంటారేమో. వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు, చెడు అనుకుంటారేమో, చెడ్డ పేరు వస్తుందేమో. ఈ పని చేశారు ఎవరైనా? ఈ త్యాగాలు తెలిసి త్యాగం చేస్తున్నారా, తెలియకుండా త్యాగం చేస్తున్నారా?
మీరు ఏమైనా త్యాగం చేయవచ్చు. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఏమైనా అనుకుంటారేమో త్యాగం చేయడం. నిద్ర వస్తుంది, మొహమాటం, సంకోచం, అది త్యాగం. త్యాగమేనా? గుర్తు తెచ్చుకోండి. త్యాగానికి కూడా అర్థం ఉండాలి, అది కూడా సాత్వికంగా ఉండాలి. సాత్విక త్యాగం చేస్తున్నారా, రాజసికం చేస్తున్నారా, తామసికం చేస్తున్నారా? గుర్తుకొస్తున్నాయి ఏమైనా? వినిపిస్తుందా ఎవరికైనా? ఓం. వినిపిస్తుంది గురుజీ. ఓం గురుజీ వినిపిస్తుంది గురుజీ. చాలా త్యాగం చేస్తారు తల్లులు, అందులో భారతీయ మాతలు, భారత మాతలు చాలా త్యాగం చేస్తారు. అది త్యాగమని తెలియదు గురుజీ, డ్యూటీ అనుకుని చేస్తాను అంతే. డ్యూటీ కాకుండా డ్యూటీ అని చేస్తారు. వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా, వర్ణాశ్రమ ధర్మాల్లో అవి కూడా కొన్ని డ్యూటీలు ఉన్నాయి. మరి మీ డ్యూటీ అనుకుంటున్నారు, అది డ్యూటీ అయినా? డ్యూటీ అనుకుంటున్నారా, నిజంగా డ్యూటీ అయినా? అక్కడ ఉంది, నిజంగా డ్యూటీ చేస్తున్నారా? నమస్తే గురుజీ. ఇంట్లో పని చేసేటప్పుడు మేము మా కర్తవ్యం అంటే మేము చెయ్యాలి అనుకుంటాం కానీ దానికి ఎలాంటి ఆలోచన ఉండదు. ఇది ఇంట్లో డ్యూటీ అని బయట, కానీ అది ఇంట్లో బయట వ్యవహారం కొరకు ఎన్ని చేస్తామమ్మా, ఎన్నో త్యాగాలు చేస్తాం వ్యవహారం కొరకు. అవును, వ్యవహారం కోసం కూడా చేస్తాం. ఎన్నో త్యాగాలు చేస్తాం. అవును. అటువంటి ఎన్నో ఉన్నాయి. ఈ 18వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తున్నారు. ఈ సారాంశ సంగతిలో చూడండి. ఇంతవరకు సన్యాసము, త్యాగము, ఈ యజ్ఞము, దానము, కర్మ ఇవన్నీ చెప్పారు కదా. రకరకాలు అవును. ఉంటాయి దానాలు, తామసిక, రాజసిక, సాత్విక, యజ్ఞం కానీ ఇవన్నీ చెప్పారు. అర్జునుడికి ఇవన్నీ చెప్పడం జరిగింది. సన్యాసం అంటే ఏంటి? కర్మ చేయకుండా ఉండమా, ఏ పని చేయకుండా ఉండడం అది సన్యాసం కాదు కదా. ఫలాసక్తి, ఫలాకాంక్ష, ఫలవాంఛ ఉండకూడదు, అది లేకుండా చేయడం. ఇంకా అంటే ఫలాన్ని సన్యాసం చేయాలి, పని చేయకుండా ఉండడం కాదు, కర్మ చేయకుండా ఉండడం సన్యాసం కాదు. ఇవన్నీ అన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇంతవరకు. తర్వాత ఇప్పుడు కృష్ణుని అర్జునుడు ఏమడుతున్నాడంటే, అసలు ఇదంతా బాగానే చెప్తున్నారు కానీ అసలు తత్వం ఏమిటి? తత్వం ఇచ్చామి వేదితం, తత్వాన్ని వేదితం తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. తత్వం ఇచ్చామి వేదితం, ఈ పని మీరు చేస్తున్నారా? ఊరికే వింటున్నారు కానీ అసలు తత్వం ఏమిటి, అసలు వాస్తవం ఏమిటి, యథార్థ జ్ఞానం ఏమిటి, అసలు స్వరూపం ఏమిటి, నా స్వరూపం ఏమిటి, ఈ శరీరం స్వరూపం ఏమిటి, అసలు ఈ విషయాలు ఏమిటి, సమస్యలు ఏమిటి, కష్టాలు ఏమిటి, ఈ బాధలు ఏమిటి, అసలు తత్వం ఏమిటి, అసలు వాస్తవం ఏమిటి? ప్రశ్నించుకోండి. ఎందుకోసం వింటున్నారు? సరే, ఇప్పుడు భగవద్గీత వింటున్నారు కదా, ఎందుకు వింటున్నారు చెప్పండి. సమయం బాగుందనా, టైంపాస్ కోసమనా, మనోరంజనం, మనోవినోదం, ఏమంటారు ఇంగ్లీష్లో? రిక్రియేషనా? ఏమంటారు ఇంగ్లీష్లో వర్డ్? రిక్రియేషన్, అంతేనా? రిక్రియేషన్ కోసం కాదండి, ఏదో అవకాశం వచ్చింది జ్ఞానం నేను అడుగుతున్నానమ్మా, దేనికోసం వింటున్నారు? మాకు జ్ఞానం వస్తుంది కదా అని వింటున్నాం. అదే ఇప్పుడు ఇక్కడ అర్జునుడు అంటున్నాడు, తత్వం ఇచ్చామి వేదితం, మీరేమనుకుంటున్నారో అడుగుతున్నాను. కృష్ణుని అర్జునుడు అడుగుతున్నాడు, నాకు తత్వం కావాలి. అన్ని బాగా చెప్పారు ఇంతవరకు, 17 అధ్యాయాలు బాగా చెప్పారు, ఇన్ని శ్లోకాలు చెప్పారు కానీ అసలు తత్వం ఏమిటి ఇంతవరకు చెప్పలేదు కదా. అసలు తత్వం ఏమిటి? నాకు కావాల్సిన తత్వం, యథార్థం ఏమిటి, తత్వజ్ఞానం కావాలి. ఇంతవరకు బాగా చెప్పారు, అన్ని చెప్పేశారు. ఆ తత్వం కావాలని కోరుకుంటున్నాను. నాకు తత్వం తెలుసుకోవాలని ఉంది.
మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేం తెలుసుకోవాలని అడుగుతున్నాను. చెప్పండి మీకేం పలానా అయితే నాకు జ్ఞానం కావాలని అనుకుంటున్నాను. తత్వం వద్దన్నమాట, జ్ఞానం మాత్రం కావాలి. జ్ఞానం అంటే కావాలి. జ్ఞానం అంటే సమాచారం మాత్రమే, సమాచారం, ఇంకా ఇన్ఫర్మేషన్. లోతులో పోతే తెలుస్తుందేమో గురూజీ. నాకు ఇంకా ఇప్పుడు తత్వం అనేది బోధపడలేదు కదా. నేను తప్పు ఒప్పు ఏమనట్లేదమ్మా, మీరు ఏం కోరుకుంటున్నారు అంతే. ఇన్ఫర్మేషన్ కావాలా అంటే జ్ఞానం అంటే అంతే, ఇన్ఫర్మేషన్, సమాచారం, న్యూస్. ఇక్కడేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, అదేంటి అంటే ఇదేంటి. స్వభావం అని కూడా అనుకోవచ్చా గురూజీ? ఏంటమ్మా? తత్వము అంటే స్వభావం అని కూడా అనుకోవచ్చా? స్వరూపం గాని స్వభావం గాని. యథార్థ తత్వం అంటే యథార్థ జ్ఞానం, ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి. అదే నీ తత్వం బోధపడిందిలే అంటుంటారు ఒకసారి మనుషులు ఒకళ్ళనొకళ్ళు అంటుంటారు. నీ సంగతి తెలిసిందిలే అంటారు. అదే తత్వం బోధపడింది సంగతి తెలిసిందిలే. మీ సంగతి తెలుసు అంటే ఏంటి, ఇదే తత్వం అనమాట. అంటే మీ యథార్థం ఏమిటో, మీ లోపల స్వరం ఏమిటో, మీరు ఏమనుకుంటున్నారో మీ సంగతి తెలుసు. ఇప్పుడు ఇప్పుడు అర్థమైందండి నాకు. మరి తత్వం తెలుసుకోవడానికి కోసమే క్లాస్ ఉంటున్నాను. నిజంగా నాకు అట్లా అనుకోలేదు, తెలియదు దాని అర్థం తెలియక. ఇప్పుడు జ్ఞానం అంటే కేవలం శాస్త్ర జ్ఞానం ఉంటుంది, కేవలం శాస్త్ర శ్లోకాలు అవి ఈ విషయాలు, చాలా విషయాలు బాగున్నాయి, ఇది తెలుసుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అది ఇదే ఉంటుంది. అంతా నింపుకోవడమే, బ్యాగులు నింపుకోవడం తప్ప ఇంకేం లేదు. బాగా నింపుకోండి, బ్యాగులు నింపండి ముందు అయితే, సంచులు నింపండి. నింపుతున్నారా సంచులు? ముందు చేయవలసిన పని సంచులు నింపుకోవడమే. తర్వాత అప్పుడు ఏరుకోండి, జల్లించుకోండి, జల్లెడతో చెరుక్కోండి, చేటుతో ఏరేసుకోండి, ఏరివేత తర్వాత ముందు నింపండి, తర్వాత అందరూ వెతుక్కోవాలి. ఇప్పుడు కృష్ణుడిని అర్జునుడిది ఇదే, ఇంత బాగా అన్ని చెప్పారు, అంత జ్ఞానం బాగా ఇచ్చారు. ఇప్పుడు నాకు కావాల్సింది ఇప్పుడు వెతుక్కోవాలి కదా, అందులో తత్వం ఏమిటి, నాకు కావాల్సింది ఏమిటో జల్లించుకోవాలి, ఏరుకోవాలి, రాళ్ళు ఏరాలి, చెత్త తీసేయాలి, రాళ్ళు రప్పలు మట్టి అంత తీసేయాలి కదా. తత్వం చెప్పండి, అసలు ఇదంతా కాదు అని అడుగుతున్నాడు. తత్వం ఇచ్చామి వేదితం. మనం ఏం చేస్తామంటే అన్ని శాస్త్రాలు వింటాం, పోగు చేసుకుంటాం, ఇది బాగుంది, అది బాగుంది, ఇక్కడ చెప్పడానికి ఎవరికైనా ఎవరికన్నా నచ్చేపడానికి లేదా ప్రవచనాలు ఉపయోగించుకోవడానికి వింటాం. బాగుంది ఈ వాక్యం, బాగుంది ఈ శబ్దం, ఓహో ఇది బాగుంది, ఇది ప్రయోజనం చేయాలి, అక్కడ ఆ కార్యక్రమం ఇది చెప్పాలి, ఎందుకు చెప్పాలి అనిపించుకోవాలి, నాకు బాగా తెలుసని చెప్పేసి వారు అనుకోవాలి. ఇటువంటి కూడా ఉంటాయి. శాస్త్ర జ్ఞానం వేరు, ఆనుభవిక జ్ఞానం వేరు. ఆనుభవిక జ్ఞానం పేరే తత్వజ్ఞానం. ఊరికే వింటుంటే తర్వాత విన్న తర్వాత మన కోసం మన సమస్యలు పరిష్కారం చేసుకుంటూ, మన దుఃఖాలు, మన కష్టాలు దూరం చేసుకుంటూ, ఇతరుల యొక్క కష్టాలు, దుఃఖాలు, సమస్యలు దూరం చేయడానికి ఉపయోగిస్తే అప్పుడు అది విద్య అవుతుంది. తత్వం అవసరం ఉంది. తత్వజ్ఞానాత్ నిశ్రేయస అధిగమ. తత్వజ్ఞానాత్ నిశ్రేయసం. వైశేష దర్శనంలో, న్యాయ దర్శనంలో చివరి చెప్పింది ఇదే, తత్వజ్ఞానం వల్లనే. సాంఖ్య దర్శనంలో జ్ఞానాన్ముక్తి అంటే జ్ఞానాత్ పంచమి విభక్తి, జ్ఞానం వలన ముక్తి లభిస్తుంది. ఏ జ్ఞానం? తత్వజ్ఞానాత్. తత్వం రాసుకోవచ్చు పక్కన. తత్వజ్ఞానం వలనే ముక్తి లభిస్తుంది. మామూలు జ్ఞానం వలన అంటే ఇన్ఫర్మేషన్ వలన శాస్త్రాన్ని కంఠస్థం, మంత్రాలు కంఠస్థం, ఈ విషయాలను కంఠస్థం ఆయన లభించదు. అది తత్వజ్ఞానం కాదు. ఇప్పుడు చెప్పండి మీకేం కావాలో. ఊరికే శబ్దాలు కావాలా? శాస్త్రాలు, శ్లోకాలు, సూత్రాలు, వచనాలు? అనుభవిక జ్ఞానం కావాలి గురించి. ఎవరి అనుభవిక జ్ఞానం? నా అనుభవమా? నా అనుభవం ఆచరణలో పెట్టినప్పుడే కదా గురుజీ, చెప్పిన జ్ఞానంకి పెట్టినప్పుడే దానికి సఫలత ఉంటుంది గురుజీ. అది అగ్ని కాలుతుంది, ఇది ఒక జ్ఞానం. అగ్ని కాలుతుంది, ఒక వాక్యం. అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది, దహించేస్తుంది. అగ్ని పట్టుకుంటే కాలుతుంది, చేయి కాలుతుంది, చెప్పాం, పిల్లలు చెప్పాం, వాక్యం కంఠస్థ చేసుకున్నారు. అగ్ని కాలుతుంది. ఏమర్థమైంది వాళ్ళ పిల్లలకు? స్కూల్లో పిల్లలకి పెట్టడం చాలా విషయాలు చెప్తుంటామా టీచర్లు. అదంతా ఏంటి? ఇన్ఫర్మేషన్.
మామూలు జ్ఞానమే, శబ్దాలు వర్డ్సే. అక్కడ అగ్ని అనుభవం ఉండదు గురూజీ, చెప్పడం వరకే ఉంటుంది. అయితే ఆ పిల్లవాడికి అగ్ని కాలుతుందని చెప్పిన తర్వాత ఎప్పుడైనా అగ్నిలో వేలు పెట్టినప్పుడు, లేదా చేయి పడ్డప్పుడు, లేదా అగ్ని అంటినప్పుడు, కాలినప్పుడు అప్పుడేమంటాడు? అగ్ని కాలుతుంది వాక్యం ఉండదు. ఏమంటారు చెప్పండి? అగ్ని కాలుతుంది చెప్పాడు. అప్పుడేమంటాడు పిల్లవాడు? అగ్ని కాలింది అంటే చేయగాలింది అంటాడు. అమ్మో అరే అది వెళ్ళకంటారా, అగ్ని కాలి నాకు చేయి కాలిపోయింది అంటాడు. ఇదే ఇప్పుడు ఏమైంది? ఇది తత్వజ్ఞానం అయింది. సందేహం ఉందా? ఏ సందేహం లేదు, కాలింది కదా. మీకు ఇటువంటి ఏమైనా జరుగుతుంటాయి కూడా, అది చూసుకోండి. అప్పుడు మీకు తత్వజ్ఞానం కలిగినట్టు. ఆ విషయం ఇక్కడ అడుగుతున్నారు. 18వ అధ్యాయంలో విజ్ఞాన యోగం గుణనిష్ట, అతి గుణాల గురించి కూడా తెలుసుకోవాలి. ఈ గుణాలు బాగానే ఉన్నాయి కానీ అసలు గుణాల యొక్క అసలు అంతేమిటి, గుణాల దృష్టితో. అంటే ఇప్పుడు సన్యాసం అంటున్నా కానీ గుణాల యొక్క ప్రభావాన్ని సన్యాసం వదిలిపెట్టినామా? గుణాల ప్రభావం, గుణాల విషయం తెలుసుకుందామా? అది ఏంటి అదంతా ఇక్కడ అడగడం జరుగుతుంది. ఈ సారం సంగతి చూసుకోండి. ఏమంటున్నారు? తత్వం ఇచ్చామి వేదుతం, ఇది ముఖ్యమైన ప్రశ్న. ఇందులో చివరికి ఇదే మనం కూడా తెలుసుకోండి. జీవితంలో ఈ జన్మలో తెలుసుకోవాల్సినటువంటి అసలు సందేహం ఇదే. నేను తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇచ్చగిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. ఇది ఎప్పుడు అనిపించిందా మీకు? ఇంత జీవితం, ఇంత వయసు వచ్చిన తర్వాత, ఇంత అనుభవం వచ్చిన తర్వాత ఇప్పటికైనా ఇది అనిపిస్తుందా? ఇంకా తెలుసుకోవాలనిపిస్తుందా? ఇంకా శాస్త్రాలు చదువుకోవాలి, ఇంకా వినాలి అనిపిస్తుందా? తత్వం కావాలనిపిస్తుందా? అంటే సారం అనుభవంతో కావాలనిపిస్తుందా? ఊరికి వినాలనిపిస్తుందా? అది చూసుకోండి. అనుభవంతో కావాలనిపిస్తే మీరు ఇక జన్మ సార్థకం చేసుకున్నట్టే. ఇంకా వినాలి, తెలుసుకోవాలి, అక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పాలి, గొప్పవాడు అనిపించుకోవాలి, మంచి ప్రవక్త అనిపించుకోవచ్చు. ఇంకా సన్మానాలు, సత్కారాలు లభిస్తాయి, సమస్య లేదు. కానీ మీకు తత్వం తెలియదు. ఎందరో పండితులు, ఎందరో విద్వాంసున్నారు ఈ రోజుల్లో తత్వం తెలియకుండా. అంత కంఠస్థమే, ఏ పుస్తకం పట్టుకోకుండా అని చెప్పేస్తుంటారు. వ్యాకరణం కానీ అన్ని ఏ విషయాలు కానీ చిన్న చిన్న విషయాలు కానీ భయపడతారు, బాధపడతారు, ఏడుస్తారు, నిరాశ. అటువంటి వారిని చూశాను నేను, అందుకే చెప్తున్నాను. మీరు కూడా చూసుకోండి, మీ అనుభవం మీరు చూసుకోండి. పిల్లవాడు చెప్పినట్టు చేయగాలింది అంటారా, అగ్ని కాలుతుందని చెప్తారా? వాక్యం చూసుకోండి. గమనిస్తున్నారా? అర్థమవుతుంది ఏమైనా? మీరు ఏమైనా చేయండి, గురుజీ, అమ్మా ఆచరించటము అనేది రెండవ దశ అయినప్పుడు ముందు జ్ఞానం అనేది తెలుస్తుంది గురుజీ. అంటే ఫస్ట్ స్టేజ్ మీరు అన్నట్లు ఈ సన్మానాలు, సత్కారాలే ఆకర్షిస్తాయి. ఏది విషయ పరిజ్ఞానం, విషయాల్ని కూర్చుకోవటమే, డబ్బు కూర్చుకున్నట్లు జరుగుతుంది. కానీ దీనిలోనే రమిస్తూ ఉండటం వల్ల ఈ విన్నటువంటి జ్ఞానము తప్పకుండా బుద్ధిని శుద్ధి చేస్తుంది గురూజీ. ఇది కాదు మన లక్ష్యం, మోక్షం. కాబట్టి మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోవటం కాదు, ఆచరించాలి అని ఈ జ్ఞానం వల్ల ప్రేరణ కలుగుతుంది. ఆచరణలోకి వస్తాం గురూజీ. ఆ వచ్చినప్పుడే సుఖశాంతులు, లేకపోతే ఎంత తెలిసినా దుఃఖమే. నమస్తే గురూజీ. ముందు వాక్యం చెప్పిన ముందు విన్నారు లేదో, ముందు బ్యాగులు నింపుకోండి అన్నాను. నింపుకున్నాం కూడా. ఇప్పుడు ఇక్కడ చెప్పి రెండో స్టెప్, మూడో స్టెప్ కావచ్చు, కానీ ముందు చేసిన పని ఏ తర్క వితర్కం లేకుండా, ఏ విశ్లేషణ లేకుండా, అవునా కాదా అనే సందేహం లేకుండా మొత్తం ముందు నింపేయాలి. ఈ మార్గం ఎటువంటిది అంటే ముందు సందేహించకూడదు. గురువు చెప్పిన కానీ, ఈ శాస్త్రంలో చెప్పిన విషయాలు కానీ ఏమాత్రం సందేహం లేకుండా నింపేసుకోవాలి. నింపడమే. తర్వాత చూసుకోవాలి విశ్లేషణలు, వివరణలు, ఈ తర్క వితర్కాలు, అవునా కాదా, తత్వము, సారము, ఏరివేతలు, జల్లించడం, ఇవన్నీ తర్వాత. ముందు నింపడం పెట్టుకోవాలి. ఈ ముందే కనుక తర్క వితర్కం, అవునా కాదా సందేహిస్తే అసలు ఏమి ఎక్కదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళగానే పిల్లలకు నేర్పేటప్పుడు ఆ పిల్లవాడు ఇది ఇలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి అన్ని ప్రశ్నించుకుంటే, తర్కిస్తే ఏం నేర్చుకోడు. ముందు బ్యాగులు నింపాలి. నింపిన తర్వాత తర్వాత ఏరుకోవాలి. చివరికి ఏం చేయాలి? దాన్ని శ్రవణం, మనం నిధిధ్యాసనం కదా, నిర్ణయం చేసుకోవాలి. ముందు
ఇది సత్యమే, ఇది కాదు, ఇది అనుకూలము, ఇది వాస్తవము, ఇది ధర్మము, ఇది కాదు, ఇది అధర్మము. తర్వాత నిర్ణయం. నిర్ణయం అయిన తర్వాత ఏం చేయాలి? సాక్షాత్కారం. ఇది విధానం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం. ఈ క్రమం పాటించాలి. ఈ క్రమం మీరు ఎక్కడున్నారో చూసుకోండి. శ్రవణంలోనే ఉన్నారా, మననం చేసుకుంటున్నారా, గుర్తు చేసుకుంటున్నారా, అది దాటారా? మూడో స్టెప్ నిధిధ్యాసనం అయిందా, నిర్ణయం అయిందా? ప్రమాణపూర్వకంగా ఇటువంటి సందేహం లేకుండా అవును ఇది సత్యమే, ఇది చేయాల్సిందే అని నిర్ణయం అయిన తర్వాత కదా ఏ పని చేసినా ఇదే చేస్తాం. నిజానికి ముందు వింటాం, దాన్ని గుర్తుంచుకుంటాం, తర్వాత నిర్ణయం చేసుకుంటాం. మీరు వంట చేసినా, వ్యవసాయం చేసినా, ఏ పని చేసినా, ఒక యాత్ర చేసినా ఇదే చేస్తారు. చూసుకోండి. అక్కడ బాగుందట, అక్కడ ఆరోగ్యం బాగుతుందట అని వింటాం, అది మాటి మాటి గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకున్న తర్వాత ఇంకా ప్రయత్నం చేస్తాం, నిజమా కాదా, ఇంకా నలుగురిని అడుగుతాం. అవును నిజమే, బాగవుతుందట, ఆ డాక్టర్ మంచి డాక్టరే. అప్పుడు నిర్ణయం చేసుకుని వెళ్తాం, వెళ్ళి చూయించుకుంటాం, తెలుసుకుంటాం కదా. ఇది అటువంటిదే. ఈ మార్గం కూడా అంతే. ముందు నింపండి, తర్వాత గుర్తు చేసుకోండి, నిధిధ్యాసనం నిర్ణయం చేసుకోండి, ఏరేసుకోండి, ఏం చేయాలో నిర్ణయం చేసుకోండి. ప్రమాణపూర్వకంగా, సందేహం లేకుండా, నిస్సందేహంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఇక అడుగు ముందు వేయాలి, ఆచరించాలి, సాక్షాత్కారం చేసుకోవాలి. అప్పుడు చూడండి ఎంత హాయిగా ఉంటుందో. ఈ ఈ క్రమం పాటించట్లేదు, సరిగా వినడమే లేదు, విన్న గుర్తు మనం మననం చేసుకోవడం లేదు, మననమైనా అక్కడ ఆగిపోతున్నాం. ఇది ధ్యాసనం లేదు, నిర్ణయం చేసుకున్నాం కానీ అక్కడ ఆగిపోయినాం. ఎన్నో విషయాలు నిర్ణయం చేసుకుంటాం కానీ మంచి పనులు, నిజానికి చెడు పనులు కాదు, చెయ్యం. అది ముఖ్యం కాదనుకుంటాం, అది ముఖ్యం, నిజానికి అదే ముఖ్యం కాదనుకుంటాం. ఇటువంటి ఎన్నో తప్పులు చేస్తాం. అందుకే తత్వం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అన్ని విన్న తర్వాత కూడా అసలు తత్వం ఏమిటి అది మనకు అర్థం కాదు. తత్వం అనుభవం ఉన్న వారి దగ్గర తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది తత్వం అంటే ఇది. కృష్ణుని అర్జునుడు అడిగేది ఇది. ఇప్పుడు అదే ఈ అధ్యాయంలో, నాకు తత్వం కావాలి, తత్వం తెలుసుకోవాలి, వేదితం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను, నాకు అది చెప్పండి. ఇవన్నీ కాదు, ఇప్పుడు సారం కావాలి, తత్వం కావాలి, ఉన్నది ఉన్నట్టు అది కావాలి. అప్పుడే మరి ఇన్ని చేసేం లాభం? ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి, తప్పకుండా పాటించాల్సిందే. ఏ ఆశ్రమంలో ఉంటే ఆశ్రమంలో ఆ కర్మలు చేయాల్సిందే. సన్యాసే కానీ ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నారు, అప్పుడు ఏం చేయాలి? ముందే సన్యాసం తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు బ్రహ్మచారి విద్య నేర్చుకుంటున్నారు, అప్పుడు బ్రహ్మచారి కదా, ఆ బ్రహ్మచర్య ఆశ్రమ నియమాలు పాటించాల్సి వస్తుంది, ఆ కర్తవ్య కర్మలు చేయాలి. గృహస్థులే చేయాలి, వానప్రస్థి చేయాలి, సన్యాసి చేయాలి. వర్ణాలు ఉన్నాయి, శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. ఈ వర్ణాలు, ఆ వర్ణాల కర్మలు, కర్తవ్య కర్మలు ఉన్నాయి కదా, నియత కర్మలు చేయాల్సిందే. నేను సన్యాసివే కానీ చేయాల్సిందే. అంటే ఇక్కడ ఇది తప్పు చేస్తున్నాం మనం. వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి, ఆ కర్మలు ఉన్నాయి, ఆ కర్తవ్య కర్మలు ఉన్నాయి, నేనేం చేయకుండా ఉంటానని చెప్పేసి నేను త్యాగం చేసేస్తున్నాను. ఏం త్యాగం చేస్తారు? దాన్ని ఏం త్యాగం అంటారు? త్యాగం కాదు, అది మూర్ఖత్వం అవుతుంది, సమర్థనం అవుతుంది, పిరికితనం అవుతుంది, అది కాదు. కాబట్టి కర్మఫలం విడిచిపెట్టడం చాలా మామూలు మాట కాదు. ఫలత్యాగం చేయడం మామూలు మాట కాదు, ఫలాసక్తి లేకుండా. ఎన్నో కారణాలు. ఇప్పుడు కారణం ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి. ఈ అష్టాదశాధ్యాయంలో ఇక్కడ త్యాగం చెప్తూ, అర్జున భ్రాంతి వలన నియత కర్మలను త్యజించుట తామసమగును. త్యాగం చేస్తున్నాం, నియత కర్మలు అంటే కర్తవ్య కర్మలు, నియమాలు, ఆ నియమాలు పాటించడం లేదు, త్యాగం చేసినాం. త్యజించుట తామసమగును. భ్రాంతి వలన దుఃఖమనించి ఈ కాయక్లేశం అంటే శరీరానికి బాధ అవుతుంది అని భయంతో నియత కర్మలను విడుచుట రాజసికమవును. అమ్మో దుఃఖం, నొప్పులు వస్తాయి అని చెప్పేసి, శరీరానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ కర్మ చేయం. నియత కర్మ, చేయవలసిన కర్మ చేయం, అది రాజసికం. కర్తవ్యములను ఎంచి నియత కర్మలను చేయొచ్చు ఆసక్తిని, ఫలాకాంక్షను విడుచుట సాత్విక త్యాగమవును. ఇది సరైన త్యాగం. కర్తవ్యం చేయాల్సిందే, నియమాలు పాటించాల్సిందే, ఆసక్తి లేదు, అందులో ఫలాకాంక్ష లేదు, కానీ చేయాల్సిందే, ఇది సాత్విక త్యాగం. దేహధారి సమస్త కర్మలను ఎట్లు విడవగలడు అంటే
దేహం ఉన్నప్పుడు దేహం ఉన్నటువంటి ఈ జీవుడు అన్ని కర్మలు ఎలా ఎలా విడిచిపెడతాడు? మలమూత్రాలు త్యాగం చేయలేడా? త్యాగం చేయాల్సింది కదా. మలమూత్రాలు అది కర్మనే. అన్నం తినడం, ఆకలికి నీళ్ళు తాగడం, పడుకోవడం కర్మలే కదా. దేహం ఉంది కదా, ఎలా కర్మలు విడిచిపెడతాం? విడిచిపెట్టలేము. దేహధారి సమస్త కర్మలను ఎట్లు విడవగలడు అని ప్రశ్నిస్తున్నాడు. కావున ఈ మూడవ త్యాగమే, మూడవ త్యాగం అంటే సాత్విక త్యాగం. ఈ మూడవ త్యాగమే, సాత్విక త్యాగమే సత్యమైన త్యాగం అన్నారు. మనుషుడు తానొక్కడే కర్మలో కారణం కాదు. ఏ కర్మ చేసినా మనం ఒక్కడే కారణం కాదు. నిజానికి మీరు ఏ కర్మని చేయండి, నేను ఒక్కడనే ఇదంతా నా వల్లనే, నా కర్మ, నా డ్యూటీ, నా గొప్పతనం అనుకుంటే కుదరదు. నేను చేశానని చెప్పేసి ఏ కర్మ చేసినా ఒక్క కారణం లేదు. 5 కారణం చెప్పినారు ఇంట్లో. ఉదాహరణ కూడా చెప్పినారు. దుర్యోధనుడు, ఇప్పుడు అర్జునుడి కోపం వచ్చింది, భీముడి కోపం వచ్చింది, దుర్యోధన చంపేశారు, కౌరవం చంపాలని చెప్పేసి అనిపించింది. ఎందుకు అనిపించింది? అంతెందుకు, మనల్ని ఎవరైనా కొట్టారనుకోండి, తిట్టారనుకోండి, ఎందుకు కొట్టారు, ఎందుకు తిట్టారు, అంత కోపం వచ్చింది అన్నమాట. అంటే కారణం ఏంటి? మనమే నిజానికి అంత కోపం తెప్పించాము. అంటే నేరుగా కాకపోవచ్చు, పరోక్షంగా కావచ్చు. అదొక కారణం, దాని అధిష్టాన కారణం అన్నారు. దుర్యోధనుడి కోపం ఉంది, దుర్యోధనుడు అధిష్టాన కారణం. రకరకాల హింసించడం జరిగింది, పీడించడం జరిగింది, బాధ పెట్టడం, కష్టపెట్టడం, వనవాసం చేయించడం, అజ్ఞాతవాసం చేయించడం అని జరిగాయి కదా. లక్క ఇంటి దహనం, రకరకాలు చేశారు. అంత కోపం ఉంది కదా, కసి ఉంది. అంటే అధిష్టానం ఎవరు? ఈ దీనికి, యుద్ధానికి, మహాభారత యుద్ధానికి అధిష్టానం అంటే అసలు ముఖ్య కారణం దుర్యోధను యొక్క వ్యవహారం. అది మొదటి కారణం. రెండవ కారణం కొట్టేవాడు, చంపేవాడు అన్నమాట. భీముడు చాలా కసితో దుర్యోధను చంపడం జరుగుతుంది, అంత గుర్తు తెచ్చుకొని. అదేం కారణం? కర్త అవుతాడు. రెండవ కారణం కర్త. మూడవ కారణం ఆ ప్రహారం, ఆ కొట్టేవాని యొక్క చేష్టలు, సంస్కారాలు, అది మూడవ కారణం. నాలుగవ కారణం కరణం అంటే సాధనాలు, ధనుర్బాణాలు, అస్త్రశస్త్రాలు, కత్తులు, ఇవన్నీ కూడా కర్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. అది నాలుగవ కారణం, సాధనాలు. దాన్ని కరణం అంటారు. కరణం అంటే సాధనాలు, పరికరాలు. ఐదవ కారణం భాగ్యం అన్నారు, అదృష్టం, చేసుకున్నటువంటి కర్మ అన్నమాట. అది కర్మ ఫలం అని చెప్పేసి తీసుకోవచ్చు. ఈ కారణాలు ఉంటాయి, 5 కారణాలు ఉంటాయి. ఏ పని చేసినా, ఏం జరిగినా, ఏ గొడవ అయినా, ఏ వివాదమైనా, ఏ జరిగినా ఇన్ని కారణాలు మనం అర్థం చేసుకోవాలి. అందులో మళ్ళీ గుణాలు ఉన్నాయి, సత్వగుణము, రజగుణము, తమగుణం, వీటన్నిటిని అర్థం చేసుకోవాలి. అందులో తత్వం ఏమిటి తెలుసుకోవాలి. అది సమస్య. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి ఇవన్నీ చెప్పాలనుకున్నాడు, చెప్పడం జరిగింది. ఈ యుద్ధానికి అధిష్టాన కారణం దుర్యోధనుడిని కూడా చెప్పడం జరిగింది. పాండవులకు చేసిన అత్యాచారం అవుతుందో పాండవుల పైన, పాండవుల పట్ల, అది అసలు కారణం అది. కానీ అది దాన్ని అలాగే తీసుకోకుండా ధర్మానికి హాని అని తీసుకొని, కృష్ణుడి యొక్క వ్యవహారం ఏంటి? వ్యక్తిగతంగా మీరు తీసుకోకండి. కౌరవులు, దుర్యోధనుడు కష్టపెట్టినట్టు తీసుకోకుండా, అది వ్యక్తిగతం కాకుండా ధర్మానికి హాని జరుగుతుంది. మొత్తం అధర్మం కదా. ధర్మయుద్ధం చేయండి, వ్యక్తిగత పగ, కసి కాదు. ఆ రకంగా తీసుకొని ఈ మహాభారత యుద్ధం యొక్క ఉద్దేశం మార్చడం జరిగింది. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మొదటి శ్లోకం చెప్పండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. శ్లోకం రాదా? సమవేత యుత్సవః స్వామి. మామకా పాండవశ్చైవ కిం అకుర్వత సంజయ. ధర్మక్షేత్రం మొట్టమొదటి శ్లోకమే ధర్మం. అది ధర్మక్షేత్రం, కురుక్షేత్రం, యుద్ధక్షేత్రం, రణక్షేత్రం. ధర్మం కోసం యుద్ధం చేయండి, వ్యక్తిగతం కాదు. నువ్వు క్షత్రుడివి, అది అన్నమాట. చివరికి ఈ పగ కాదు, ఇదంతా కాదు. ఇవన్నీ అంటే యుద్ధం చేయడానికి నువ్వు అధికారివి అని, నీ గుణం ఏముండాలి? రజోగుణం ఉండాలి. ఈ సత్వగుణం కాదు. ఇప్పుడు యుద్ధం సమయంలో రజోగుణం ఉంచుకోవాలి గుణ దృష్టిలో. జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము. జ్ఞానం అంటే మనం ఏమి చేయాలో అది జ్ఞానం. జ్ఞానం తెలుసుకునేవాడు జ్ఞాత. తెలియదగింది దేని తెలుసుకోవాలి, ఏ విషయం తెలుసుకోవాలి, అది జ్ఞేయం. జ్ఞాత తెలుసుకునేవాడు, జ్ఞేయం తెలుసుకొని తగినది జ్ఞానం. ఇద్దం ఆ సంబంధం అంటే జ్ఞేయానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఇవి చాలా స్పష్టంగా తెలిసి ఉండాలి. కర్మ ఏమిటి, కరణం ఏమిటి, అంటే సాధనాలు ఏమిటి, కర్త ఎవరు, బుద్ధి ఏమిటి, ఈ సుఖాలు, ఇటువంటి బాగా స్పష్టంగా తెలిసి ఉండాలి. ఈ భగవద్గీతలో చెప్పిన విషయం ఇవే.
ఇటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ప్రపంచంలో ప్రతి పదార్థంలో గుణాలు ఉంటాయి. అంటే సైంటిఫిక్గా మాట్లాడితే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లేకుండా ఏ పదార్థం లేదు. అది బంగారం కానీ, వెండి కానీ, చెత్త కానీ, చెదరం కానీ, రాళ్ళు, మట్టి అన్ని ప్రతి దాంట్లో సూర్యుడైనా, చంద్రుడైనా, గ్రహాలైన, పంచభూతాలైనా తప్పకుండా ప్రతి కణంలో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ తప్పకుండా ఉంటాయి. మన భాషలో ఆధ్యాత్మికంగా అంతకంటే ఇంకా లోతైనటువంటి ఇంకా సూక్ష్మ కణాలు, సత్వ, రజోత్తమ కణాలు ఉంటాయి. అవి లేకుండా ఏ పదార్థం లేదు ప్రపంచంలో, ప్రతి జడ పదార్థంలో. అలాగే మన అంతఃకరణం కూడా, చిత్తము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా అవి కూడా జడ పదార్థాలే. కాబట్టి మనం ఏది పని చేస్తున్నామో మన అంతఃకరణంలో ఉన్నటువంటి కొన్ని గుణాలు ఉన్నాయి, గుణాల ఆధారంగా చేస్తున్నాం. అది కాదు బుద్ధితో, అంటే బుద్ధి నిర్ణయం చేస్తుంది. అది మన విద్య, ఆత్మలో ఉన్న విద్యను బట్టి చేయాలి. కానీ దానికి అది నిర్ణయం చేస్తే బుద్ధి తప్పు అవుతుంది. అది జడం కదా, దానికి విచక్షణ ఉండదు, వివేకం ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం, వదిలేస్తున్నాం. బుద్ధిని ఉపయోగించుకోవట్లేదు, వాడుకోవట్లేదు. మనసును వాడుకోవట్లేదు. మనసు దాని ఇష్టం, వదిలేస్తున్నాం గారికి. ఇక్కడ కొట్టుకుపోతుంది మనసు. మనసు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తున్నాం. ఇంద్రియాలు నడిపిస్తాయి ఒక్కోసారి మనల్ని. ఇంద్రియాలు నడిపిస్తాయి, నాలుక నడిపిస్తుంది, రుచి నడిపిస్తుంది, మన రూపం, కంటికి రూపం కావాలి, ఇంద్రియాలు నడిపిస్తున్నాయి. ఎంత వింత చూడండి. గుణాలు కాదు, ఇంద్రియాలు కాదు. అలాగే వర్ణ వ్యసనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు నేను ఏమిటి, నాకేం కావాలి, చివరికి ఏం కావాలి, ఏం కావాలి, తత్వం కావాలి. అసలు నేనేమిటి, అసలు నా సంగతి ఏమిటి, నా సంగతి ఏమిటి, నా స్వరూపం ఏమిటి, ఇలా ప్రశ్నించుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది ఈ ప్రపంచం జడమని, ఈ జగత్తు, ఈ విశ్వం యొక్క సారం, సూక్ష్మ రూపమే నా శరీరం అని, ఈ పిండం యథాపిండ తథా బ్రహ్మాండే, బ్రహ్మాండం ఉన్నంత నా శరీరంలో, నా పిండంలో ఉంది, ఈ శరీరంలోనే, ఈ దేహంలోనే. అంతా బ్రహ్మాండంలో, ఈ విషయంలో ఏమైతుందో అదంతా కూడా నా శరీరంలో ఉంది. ఇక్కడ అర్థం చేసుకుంటే చాలు నా శరీరాన్ని. మరి నేను శరీరం కాదు కదా, ఈ దేహం కాదు. నేను దేహం అనుకోవడమే భ్రమ, అజ్ఞానం, మిథ్యాజ్ఞానం. అది అన్నిటికి కారణం మిథ్యాజ్ఞానమే. దేహమే నేను అనుకోవడం, ఆ దేహంతో ఉన్న సంబంధాలు అవి శాశ్వతం ఉంటాయని అనుకోవడం. అమ్మ, నాన్న అందరూ శాశ్వతం, ఎప్పటికుంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఆ సంబంధం అలాగే ఉంటుంది. నా బిడ్డలు అలాగే ఉంటారు, నా భర్త అలాగే, నా భార్య అలాగే ఎప్పటికుంటారు అంట అనుకోవడం భ్రమ. నా ఇల్లు, ఆ ఇల్లు అలాగే ఉంటుంది. నా భూమి, నా అధికారం, నా పదవి, నా బలము, నా యవ్వనం, నా రూపం, భ్రమలో ఉంటాం. దూరం కావాలి, ఈ భ్రమ దూరం చేసుకోవాలి. ఇక్కడ అడుగుతాను, అర్జున, నా మాటలు ఏకాగ్ర చిత్తంతో వింటివా, నీ భ్రమ దూరమైనదా? అప్పుడు అర్జున ఏమన్నాడు, మహారాజా కృష్ణ, నీ కృప వలన నా మోహము దూరమైనది, నా క్షాత్ర ధర్మము స్మరణకు వచ్చినది, ఇప్పుడు సంశయం లేదు, ఆజను పాలింతును అని అర్జునుడు సమాధానం చెప్పాను. ఇది సారం సంగతిలో విషయం. ఇది ఈ స్థితి మనకు వచ్చిందా? మీకెవరికైనా ఈ స్థితి వస్తుందా? ఇప్పుడు వచ్చిందని అడగట్లేదు, వస్తుందా? అటువంటి ఏమైనా లక్షణాలు కనిపిస్తున్నాయా? వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయా? వస్తున్నాయి స్వామి. వస్తున్నాయి. సంతోషం. రావాలి రావాలి రావాలి. ఒకటో శ్లోకం చూద్దాం, చూడండి. సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్చామి వేదితుం, త్యాగస్య చ హృషికేశ పృథక్ కేశిని సోద. కేశిని మధుసూదన్ ఉండాలి, ఏముండాలి? అది శ్లోకం తప్పున్నట్టుంది. పాత పుస్తకాలు చూసుకుంటే మధుసూదన ఉంది గురూజీ. కేశిని శూదన ఉంది, అంటే అలా మా అర్థం చెప్పండి పద్మావతమ్మ గారు. ఓ నమస్తే. చెప్పండి. మహాబాహో, గొప్ప బాహులు కలవాడా. కేశిని మధుసూదన లేదమ్మా, కేశిని శోధన. కేశిని శోధన అంతే. కేశిని శూదన. కేశిని ఒక రాక్షసు ఉంటాడు. రాక్షసి. కేశిని రాక్షసు చంపినవాడు, శూదన చంపినవాడు. కేశిని శూదన అంటే కేశిని శూదన అవుతుంది. ఇక్కడ మూర్ధన్య షా వచ్చింది, అంటే శూదన. కేశిని శూదన, చంపినవాడు. కేశిని చంపిన కృష్ణ. సన్యాసస్య త్యాగస్య చ, కర్మత్యాగము యొక్కయు
కర్మ ఫలత్యాగం యొక్కయు తత్వం గుణదృష్టితో సారమును పృథక్ వేరువేరుగా వేదితు ఇచ్చామి తెలియగోరుచున్నాడు అని అర్జునుడు ప్రశ్నించను. తెలియగోరుచున్నాను అని అర్థం కదా గురించి. తెలియగొరుచున్నాను అని అర్థం. తెలియగొరుచున్నాడా పాత ఇచ్చామి భాష, కాబట్టి తెలియగొరుచున్నాడా అది పాత భాషలో ఆ, తెలియగొరుచున్నాడా అంటే తెలియగొరుచున్నాను అని అర్థం. అని అర్జునుడు ప్రశ్నించను. తాత్పర్యం: దీర్ఘ బాహువులు కలిగిన కృష్ణ సన్యాస తత్వము నెరగగోరుచున్నాను. జితేంద్రియుడవు కేశి వినాశకుడవు అవు ఓ కృష్ణ, త్యాగమును కూర్చియు వేరుగా చెప్పుదుగాక అని అర్జునుడు అర్థింపగా కృష్ణుడి క్రింది విధముగా చెప్పుచున్నాడు. ఓం నమస్తే. అర్జునుడు అడిగిన ప్రశ్న. నీవు జితేంద్రుడవు, కృష్ణుణ్ణి అర్జునుడు అంటున్నారు, నీవు జితేంద్రుడవు, మహాబావు, ఈ పెద్ద బావు, పెద్ద చేతు గలవాడు. హృషికేశ చదవకుండా హృషికేశం. ఇప్పుడు ఈ హరిద్వార్ రిషికేశ్ ఉంది కదా, ఇదే పేరు హృషికేశ్ నిజానికి. హరిద్వార్ తర్వాత రిషికేశ్ వస్తుంది, అది రిషికేశ్ రాస్తారు కొందరు. అసలు కూడా హృషికేశ్, ఇదే హృషికేశం. ఋషికేశుడు అంటే జితేంద్రుడు అర్థం. జితేంద్రుడు చెప్పినటువంటి వాడా. 3 పదాలు ఉన్నాయి కృష్ణుడి పదాలు: కేశిని శోధన, ఋషికేశ, మహాబాహు. కృష్ణు యొక్క సంబోధన. తర్వాత జితేంద్రుడు. ఈ వేరువేరు పృథక్ వేరువేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను తత్వాన్ని, సారాన్ని. అసలు ఏంటి ఈ గుణాలు, ఏమిటి ఇదంతా వ్యవహారం ఏంటి? మీరేం కోరుకుంటున్నారు? కోరుకోండి. ఏం కోరుకుంటున్నారు? కోరుకోండి తత్వజ్ఞానం. దానికోసం ప్రయత్నం చేయండి, సరేనా? అప్పుడు అర్థం అవుతుంది, లేకుంటే అర్థం కాదు. ఇక్కడ ఆపేద్దాం. ఈ రోజు రేపు చూద్దాం. ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. ఏం కోరుకుంటున్నారు? ఈరోజు బాగా మననం చింతన చేసుకోండి. నిజంగా తత్వజ్ఞానం కోరుకుంటున్నారా? ఏ జ్ఞానం కోరుకుంటున్నారు? ముందైతే నింపే ప్రయత్నం చేయండి. తర్వాత తత్వజ్ఞానం. ఎవరెవరేం ప్రయత్నం చేస్తున్నారో చూసుకోండి. ఊరికి వినడం కాదు, మనలో మార్పు రావాలి, ఉపయోగించుకోవడం రావాలి. ప్రయత్నం చేయండి. అడగండి, ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. ప్రశ్నలు. ఓం నమస్తే గురుజీ. గురుజీ, మొట్టమొదట ఇక్కడ తన స్వభావం ఈశ్వర ప్రాప్తికి ఉత్తమ ఉపాయము స్వభావ అనుకూలము కర్తవ్య కర్మానుష్ఠానమే అనంది గురుజీ. మరి ఒక స్వభావం, చెడు స్వభావం ఉండొచ్చు కదా, తన స్వభావానుకూలం కర్తవ్యం చేయడం అనేది ఇక్కడే నాకు సందేహం కలిగింది గురుజీ. స్వభావం అదే కదా, మరి స్వభావం ఒకటి పని చేస్తాడు. అది మంచి చెడు తర్వాత. అంటే తన స్వభావాన్ని విడిచి చేయడం కుదరదు కదా. వినిపిస్తుందా? అది చెడు స్వభావం ఉన్నప్పుడు ఈశ్వరోపాసనకి ఎట్లా ఉపాయం అవుతుంది గురుజీ? ఈ వాక్యం నాకు అర్థం కాలే. కాదు, అంటే చెడు స్వభావం అంటే కాదు. ఇక్కడ ఈ గుణకర్మలు ఏవైతున్నాయో, అంటే సత్వగుణ రజగుణం, వాటిని ఆధారంగా చేస్తాడు. అది దాటనని అర్థం. సత్వగుణం, రజగుణం, తమగుణం ఉన్నాయి కదా, ఆ స్వభావాన్ని బట్టి వ్యవహారం చేస్తాడు. అవి అసలు స్వభావం ఏమిటి? ఆత్మస్వభావం, దాన్ని బట్టి చేయాలి కదా. ఉత్తమ స్వభావం అనుకోవాలి అక్కడ, అంతే. ఆ పేరాలోనే ఇంకా కింద వివరణ ఇచ్చారు. గురుజీ మ్యూట్ లో ఉన్నారు. ప్రభు గారు అదే పేరా చదివితే కింద కొంతవరకు అది దానిలో వివరణ ఇచ్చారు. అవునమ్మా. నీ స్వభావం క్షత్రియ వర్ణం కాబట్టి నీ స్వభావం అంటే మొత్తం
అక్కడ ఉండొద్దు కదా అది అని నా ప్రశ్న. అంటే ఆ ఉత్తమ సమయానికి అది పూర్తి చేస్తే మళ్ళీ మానవుడుగా నువ్వు ఏం చేయాలనేది మళ్ళీ అది కూడా ఇచ్చాడు కింద తర్వాత. ఆ, అంటే అప్పుడు ఇక్కడ కర్తవ్యం ఏంటి అది చేయడం, తర్వాత తన కర్తవ్యం ఏంటి అని తను దేనికి ఉండాలి. ఓం ఆ, ఓం ఓం వినిపిస్తుందా? నమ్- ఓం గురుజీ ఇప్పుడు వినిపిస్తుంది గురుజీ. ఓం. అయితే తన స్వభావం బట్టి చేయాలి, గుణాల స్వభావంతో కాకుండా. అయితే ఈ క్షత్రుడు కదా, నీ స్వభావం ఏమిటి అంటే నీ ధర్మం ఏమిటి? క్షత్రుని యొక్క స్వభావం ఎలా ఉండాలి? ఏ గుణాన్ని వాడుకోవాలి? క్షత్రియుడు రజగుణం వాడుకోవాలి, అది కదా. ఇప్పుడు నువ్వేం వాడుకుంటున్నావు? సత్వగుణం వాడుకుంటున్నావు. నీ వర్ణం ఏమిటి? క్షత్రియుడివి నువ్వు. నీకేం ఉండాలి? క్షత్రియ స్వభావం ఉండాలి, అంటే రజగుణం ఉండాలి, అది కదా. అంటే ఈ గుణాలు వాడుకోవడం రావాలి. ఎప్పుడు ఎలా వాడుకోవాలి రావాలంటే ఆత్మశక్తి, ఆత్మల విద్య ఉండాలి. అర్థమవుతుందా ప్రభురాజు గారు? అర్థమైంది గురుజీ, అర్థమైంది. అంటే ఇక్కడ అది నీ నీ ఆ, వర్ణం యొక్క వర్ణాశ్రమ అనుకూలంగా నీ వర్ణం స్వభావం ఏమిటి? ఉండాలని వర్ణం అని. ఆ, వర్ణాశ్రమాల ఇప్పుడు ఏ ఆశ్రమంలో ఉన్నాము? ఇప్పుడు మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారో చూసుకోవాలి. నేను సన్యాసం అని చెప్పి సన్యాసిలాగా ఉంటే మీరు ఎలా ఉంటది కదా. సన్యాసిలాగా ఉండాలి, గృహస్థులాగా ఉంటే ఎలా ఉంటది? గృహస్థుని వ్యవహారం చేస్తే ఆ స్వభావం అది తప్పు అవుతుంది, అధర్మం అవుతుంది అది. ఇంకా సందేహాలు? నమస్తే గురుజీ, ధన్యవాదం. ఇంకెవరైనా సందేహాలు? ముఖ్యంగా ఇది చూసుకోండి, తత్వజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి, దానికోసం ప్రయత్నం చేయాలి, అప్పుడు స్పష్టత ఉంటుంది. ముగించేద్దామా? సందేహాలు ఉన్నాయి ఇంకా? ఓం. వాతావరణం మారిపోయింది, గాలులు, ఇక్కడ సిగ్నల్ పోయింది, వైఫై పోయింది. ముగించేద్దాం. కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకోండి, నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకార 3 సార్లు. శాంతి శాంతి శాంతి. పరమిత పరమాత్మ ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధురారా సాధించే ప్రయత్నం చేయండి. తత్వం ఏంటో, సారం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ అందరికీ అభినందనాలు, అభివందనాలు. పరమిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శుభం. సర్వేభ్యో నమో నమః. చేద్దాం.